జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి ఛానల్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మంచి ఆరోగ్యానికి నిత్యము ఆచరించాల్సిన నియమాల గురించి మనం తెలుసుకుందాం. దాదాపుగా మనకు అందరం పాటిస్తుంటాము, కానీ మరి ఒకసారి మనం మననం చేసుకుంటాం. ఎలాగా ఉంటుంది అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. మన బాడీ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మన మనస్సు కూడా ఆరోగ్యంగానే ఉంటుందన్నమాట, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క బాడీని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఉదయం లేచింది మొదలుకొనేసి రాత్రి పడుకోబోయే వరకు మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ఉదాహరణ గురించి చెప్పుకుంటాము. మన యొక్క ఆరోగ్యం గురించి ఆచార్య సుశ్రిత సంహితలో ఆరోగ్యం గురించి చాలా బాగా విషయాలు చెప్పుకున్నాడు. వాటిలో కొన్నిటిని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నిద్ర లేయడం అనమాట. మనం ఎప్పుడు కూడా సూర్యోదయానికంటే ముందే అంటే బ్రహ్మ ముహూర్త కాలంలోనే మనం నిద్ర లేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అది ఖచ్చితంగా పాటించాలి. మనం ఇప్పుడు ధ్యానంలో ఉన్నాం కాబట్టి సాధ్యంత వరకు మనందరం కూడా చీకటితోనే లేస్తుంటాము. సాధ్యంత వరకు 4 గంటలకి నిద్రలేయడం అలవాటు చేసుకోవాలి. ఎందువల్ల అంటే బ్రహ్మముహూర్త కాలంలో పరిసరాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. వాతావరణం కాలుష్యం ఎలాంటి రణగొణత్వంలో ఉండవు, కాలుష్యం ఉండదు. కాబట్టి పరిశుభ్రమైన గాలి వీస్తుంటుంది. అది మంచిది మన ధ్యానానికి, ఏకాగ్రతకి. అట్లాగే చదువుకునే పిల్లలకైతే ఆ యొక్క చదువుకున్న దానికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తంలో నిద్రలేయడం అలవాటు చేసుకోవాలి. ఇకపోతే నిద్రలేసిన వెంటనే మనం కనీసం 2 గ్లాసులు నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి. 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగాలి. ఇంకా వీలుంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకొనేసి తాగితే చాలా మంచిదన్నమాట. సుఖ విరోచనం అవుతుంది. మనకి ఎప్పుడు కూడా నీటిని పరగడుపున తాగితే విరోచనం బాగవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తాగాలి. ఫ్రిడ్జ్లో వాటర్ వాడకూడదు. మామూలు వాటర్ అయినా తాగొచ్చు, లేకుంటే కనీసం మనకి కొండ నీరు తాగండి. అది 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఇంకపోతే మలమూత్ర విసర్జన అనేది ఇక్కడ ఉదయాన్నే ఎప్పుడు కూడా మలమూత్రాలు కూడా ఎప్పుడు ఆపుకోకూడదు. ఖచ్చితంగా అది వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలను. కొంతమంది కొద్దిగా లేట్ చేస్తున్నారు, పోతాం అనుకుంటారు. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా అది ఆపకుండా వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి, వాయిదా వేయకూడదు అనమాట. ఇక్కడ కొంతమందికి ఈ యొక్క సరిగా ఆ విసర్జన జరగదు. కాబట్టి వాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు సునాముఖి స్వాదిష్ట విరోచన చూర్ణము లేకుంటే త్రిపలా చూర్ణము అలాంటి వేసుకునేసి మంచినీళ్ళలో వేసుకొని తాగితే ఉదయం సుఖ విరోచన జరుగుతుంది అనమాట. ఏంటి సునాముఖి స్వాదిష్ట విరోచన చూర్ణము లేదా త్రిపలా చూర్ణము, అలాంటి ఏదైనా ఒకదాన్ని మనం రాత్రి ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే దంతావధానం అంటే పళ్ళు తోముకోవడం అనమాట. నోటిని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యమైన విషయము. మనము ఎన్నెన్నో ఆహార పదార్థాలు తింటున్నాం కదా, కాబట్టి ఆ పళ్ళ సందులంతా కూడా అవి మిగిలిపోయి ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి ఖచ్చితంగా ఉదయం నిద్రలేం కానీ చేయాలి, రాత్రి పనుకునేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. మనం దేంతో చేసుకోవాలి? మనకి ఎక్కువ కూడా మనం చేసుకునేటువంటిది పంటి పళ్ళు ఎలా ఉండాలంటే చేదుగా ఉండాలి, లేకుంటే ఒగురుగా ఉండాలన్నమాట. ఇక్కడ వేప పుల్లలు మనకి మామూలుగా దొరికేది వేప పుల్ల బాగా దొరుకుతుంది. కాబట్టి వేప పుల్ల కానీ ఈ యొక్క కానుగ పుల్ల, ఉత్తరేని వేరు లేకుంటే పండ్ల పొడి తీసుకోవాలి. అంతేగాని టూత్ పేస్ట్ను ఉపయోగించబాకండి. ఎవరు కూడా టూత్ పేస్ట్ ఉపయోగించకండి. పౌడర్ ఉపయోగించవచ్చు కానీ పేస్ట్ మాత్రం ఉపయోగించకూడదు. మనకి వేప పుల్ల, కానుగ పుల్ల శ్రేష్టం అనమాట. ఉత్తరేని వేరు దొరికితే ఇంకా మంచిది. వాటితో శుభ్రపరచుకోవాలి. ముందు బాగా నమిలి బ్రష్ లాగా చేసుకునేసి తోముకోవాలి. తోమిన తర్వాత పుక్కులి చేసిన తర్వాత వేలుతో చేతిని ఉపయోగించేసేసి ఈ యొక్క చిగుర్లని ఒకసారి అలాగా బాగా బ్రష్ చేసినట్టు నొక్కాలన్నమాట. అంటే గట్టి పడతాయి, చిగుళ్ళు గట్టి పడతాయి అనమాట. అది మంచిది. కాబట్టి అది తర్వాత ఆయిల్ పుల్లింగ్. ఒకప్పుడు ఈ మధ్య కాలంలో ఆయిల్ పుల్లింగ్ బాగా ఫేమస్ అయింది. మనకి ఈ నోట్లో నువ్వుల నూనెని ఒక 10 ml తీసుకునేసి బాగా పుక్కిలిస్తూ ఉండాలన్నమాట. పుక్కిలిస్తూ దాని వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క చిగుళ్ళు బాగా గట్టి పడతాయి. బాగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా పుక్కిలిచ్చేసి నొరగలాగా అయిపోతుంది. అది ఊసేస్తాం. అది ఆయిల్ పుల్లింగ్ అని చాలా మంచిది అనమాట. మంచి ఎక్సర్సైజ్ నోటికి. కాబట్టి అది చేసుకోవచ్చు. ఇంకపోతే అభ్యంగనం అంటే అభ్యంగన స్నానం అంటారు. ఉదయాన్నే
సూర్యోదయం లేత ఎండగా ఉండేటప్పుడు, ఎక్కువ ఎండ కాదు మామూలుగా ఎండేటప్పుడు 7 గంటల ప్రాంతంలో శరీరం మొత్తానికి నువ్వుల నూనెని పట్టించుకోవాలి. నువ్వుల నూనెని బాగా రాసుకునేసి ఎండలో కూర్చుంటే చాలా మంచిది అనమాట. నువ్వుల నూనె ఇంకా లేకుంటే కొందరు ఇది ఆవ నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మనకి ఇష్టమైన దాన్ని తీసుకునేసి ఎండలో కూర్చోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చుంటే మనకి డి విటమిన్ కూడా లభిస్తుంది. ఈ శరీరానికి మర్దం చేస్తున్న వల్ల ఏమంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అట్లాగే స్నానం చేసేటప్పుడు సోపును ఉపయోగించకుండా సున్ని బిందెను ఉపయోగించుకోవాలి. ఈ పెసలు, ఈ పచ్చిశనగలు, బియ్యము వీటిని మరాడిచ్చినటువంటి దాన్ని సున్నిపిండి అంటారు. ఆ సున్నిపిండిని ఉపయోగించడం వల్ల మన శరీరము చాలా మృదువుగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోపులు బదులు సున్నిపిండిని ఉపయోగించుకోండి. అట్లాగే అభ్యంగన స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. కనీసం వారానికి ఒకరు, ప్రతిరోజు చేయడం కష్టం కాబట్టి కనీసం వారానికి ఒకసారి 2 సార్లు చేసుకోవడం చాలా మంచిది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మన కండరాలు, శరీర కండరాలు కానీ ఈ సందులు అంటే జాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా శక్తివంతం అవుతాయి అన్నమాట. ఇంకపోతే ఎక్సర్సైజ్, వ్యాయామం. వ్యాయామం అనేది మనకు మామూలుగా ఏంటంటే నడక అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం అంటారు. నడక కానీ, సైక్లింగ్ కానీ, ఇంకా స్విమ్మింగ్ చాలా మంచిది. కానీ అందరూ స్విమ్మింగ్ రాదు కదా, కాబట్టి నడక మంచిది, సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆసనాలు వేసుకోవచ్చు. మనకి వచ్చినటువంటి ఆసనాలు వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న దానివల్ల మనకి ఎప్పుడు కూడా ఆసనాలు వేసాం కాకుండా చెమట బట్టితో చేయాలి. నడక నడిచే వాళ్ళు కూడా ఒక క్రమ పద్ధతిలో నడవాలి. మొదట మెల్లిగా నడుచుకుంటూ పోవాలి, క్రమంగా వేగం పెంచాలన్నమాట. ఒక సైడ్ చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. చెప్పులు లేకుండా నడిచిన దానిలో సాధ్యంత వరకు మట్టి నేలలో కానీ, గ్రాస్ ఉండే దగ్గర కానీ నడిస్తే చాలా మంచిది. చెప్పులు వేసుకొని తార్ రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద నడిచిన దానివల్ల మనకి లాభం లేదనమాట. సాధ్యంత వరకు గ్రౌండ్లోకి వెళ్ళేసి నడవడం మంచిది. ఆ విధంగా నడుచుకుంటా ఉండడం అది. అలాగా ఈ యొక్క కొంతమందికి కీళ్ళ నొప్పులు, ఈ రక్తపోటు ఉంటుంది. అలాంటి వాళ్ళు డాక్టర్ సూచన మీదకే ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మనకి ఎప్పుడు కూడా ఎక్సర్సైజులు అతిగా చేయకూడదు. అతి సర్వత్ర వర్జితే అని అనమాట. ఇప్పుడు ఒకప్పుడు ఈ కరోనా కాలంలో కొంతమంది ఎక్కువగా నడక ఎక్సర్సైజ్ చేసేసి ఆ కౌంటింగ్, ఈ ఫోన్లో కౌంటింగ్ ఒకటి వచ్చిందనమాట. ఇన్ని అడుగులు నడిచాను, ఎన్ని అడుగులు పోటీ పెట్టుకుని నడిచేసి అందరికీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ జబ్బులు తెచ్చుకున్నారు చాలా మంది. కాబట్టి ఇప్పుడు కూడా అతిగా ఎప్పుడు ఉండకూడదు. సరే, మనకి చెమట వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. తర్వాత స్నానం చేసేసుకోవాలి. తర్వాత ధ్యానం అనేది మనం ఆహారం ఏ విధంగా ప్రతిరోజు 3 పూట్ల తింటున్నామో, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తింటున్నామో, ధ్యానం కూడా అట్లాగే 3 పూట్ల చేయడం వల్ల ఆహారానికి ముందు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, ఒక పద్ధతిగా పెట్టుకోవాలన్నమాట. మనం ఎలాగో మన క్లాసులు చెప్తున్నారు, ఉదయం 5 గంటల నుంచి 4 నుంచి 5 వరకు ధ్యానం క్లాస్ ఉంది. వీలున్న వాళ్ళు దాంట్లో పాల్గొనవచ్చు, లేకపోతే మీరు సొంతంగా కూడా మీ పాడికి మీరు ధ్యానం చేసుకోవచ్చు. అట్లాగే మధ్యాహ్నం క్లాసుల్లో 11 నుంచి 12 వరకు ధ్యానం క్లాస్ ఉంది, రాత్రి ఎలాగూ ధ్యానం ఉంది. కాబట్టి 3 పూట్ల మన ఫౌండేషన్ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మనం సొంతంగా కూడా మన పాడికి మన వీలున్న అదే టైంలో చేయాలని కాదు, మన వీలున్న సమయంలో మనకి కనీసం గంట సేపు కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా సరే ప్రతి 3 పూట్ల చేయడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ కొంతమంది ఈ యొక్క ధ్యానం చేసేటప్పుడు మామూలుగా మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటారు. మన ఫౌండేషన్ వారు చెప్పినట్లుగా ఈ విధంగా చేసుకున్న దానివల్ల ప్రశాంతంగా ఉంటామని చెప్పింది. ఎక్కువగా మనకి బ్రహ్మముహూర్త కాలంలో చేసిన ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనకి ధ్యానం బాగా జరుగుతుంది. కాబట్టి సాధ్యంత వరకు అందరూ కూడా కనీసం 3:30కు లేయాలి. 3:30కు లేసి మొట్టమొదటి ఏం చేయాల్సిన పని ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి బాడీని. తర్వాత వాష్రూమ్ పోయిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే వీలుంటే మనకి ఈ యొక్క ప్రాణాయామం కూడా చేసుకోవాలి. వరుసగా ఒకదానికొకటి గ్యాప్ ఉండాలి. ఇప్పుడు కూడా మూడిట్లు వరుసగా చేయకూడదు. ఒకదానికి కనీసం ఒక 10 నిమిషాలు గ్యాప్ ఉండాలన్నమాట. మొదట ఎక్సర్సైజ్ చేసుకున్నామా, ఒక 10 నిమిషాలు అట్లా గ్యాప్ ఉంచుకొనేసి మళ్ళీ ఏమైనా ప్రాణాయామం చేసుకున్నాము, గ్యాప్ ఇచ్చుకొనేసి అప్పుడు కనుక మన ఈ యొక్క ధ్యానంలో కూర్చుంటే చాలా చక్కగా కుదురుతుంది అనమాట. కాబట్టి కనీసం మీరు 3:30 లేస్తే కానీ ఈ విధంగా ధ్యానం చేయలేము మనం. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇంకపోతే స్నానం అనేది ప్రతిరోజు ఉదయము, సాయంత్రము ఖచ్చితంగా స్నానం చేయాలి.
కొంతమంది ఏంటంటే నాకు ఈ రోజు ఏం చెమట పట్టలేదు కదా, నేను స్నానం చేయబడలేదులే అనేసి బద్ధకస్తులు చాలా మంది ఉంటారు కూడా. ఇప్పుడు ఏసీ గదుల్లో కూర్చునే వాళ్ళు వాళ్ళకి అసలు ఎప్పుడు చెమట పట్టదు కాబట్టి ఎందుకు స్నానం చేయబడలేదు అనుకుంటారు. దానివల్ల మనకు తెలియకుండానే శరీరం మీద కొంత సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అది స్నానం చేసేది కూడా కొంతమంది ఏంటంటే పడుకోబెట్టుకుని స్నానం చేయడం అలవాటు చేసుకుంటారు ఈ మధ్య కొంతమంది. ఆహారం తినిన తర్వాత ఎప్పుడు కూడా స్నానం చేయకూడదు. ఆహారం తినకముందే స్నానం చేయాలి. ఆహారం తినిన తర్వాత స్నానం చేసిన ఏంటంటే మన ఆహారం జీర్ణం కావడంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మన వాళ్ళు ఏంటంటే అన్నమే 8 గంటలకు తినేస్తారు, పడుకోబోయేటప్పుడు 9 గంటలప్పుడు స్నానం చేసి పడుకోవడం అలవాటు అయ్యి ఉంది చాలా మందికి. ఇప్పుడు మోడర్న్గా ఉన్నారు ఇప్పుడు. అది చాలా తప్పు. అది ఎప్పుడు కూడా స్నానం చేసిన తర్వాత అన్నం తినాలి కానీ అన్నం తిన్న తర్వాత స్నానం చేయకూడదు అనమాట. అది తర్వాత వస్త్రధారణ కూడా మన యొక్క దేశ పరిస్థితులకి ఎట్లా ఉంటుంది, కాటన్ వస్తువులు మంచిది. అంతేకాని జీన్సులు అవన్నీ కూడా మనకి లేదు కాబట్టి అవి అలాగే మనకి ఒకరు ఉపయోగించినటువంటి అండర్వేర్లు మామూలు లోదుస్తులు ఎప్పుడు కూడా ఇతరులు ఉపయోగించినట్టు వేరే వాళ్ళు ఉపయోగించకూడదు. సాధ్యమంత వరకు ఒకరి బట్టలు ఒకరు వేసుకోకూడదు అనమాట. ఎవరి బట్టలు వాళ్ళే ఉపయోగించుకోవాలి. ఎందువల్లంటే వాళ్ళకి ఏదో చర్మ రోగాలు ఉండొచ్చు, లేకుంటే వేరే దోషాలు ఉండొచ్చు అనమాట. కాబట్టి అలాంటివి వేసుకోకూడదు. అట్లాగే దుస్తులు తడిగా ఉన్నటివి కూడా వేసుకోకూడదు అనమాట. అంటే కొద్దిగా ఆరకుండా ఉండేవి, బాగా ఆరినాటివి వేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఫంగస్ రాకుండా ఉంటుంది అనమాట. అట్లాగే మన యొక్క దుస్తులు మనకేమవుతుంది, మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మనం మంచి గుడ్డలు వేసుకోవాలంటే మన ఒక రకమైన హుందాతనం ఉంటుంది, సంఘంలో మంచి చూడంగానే ఒక లుక్ వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మంచి దుస్తులు ధరించాలి. అంతేకాని కురుసుగా ఉండే దుస్తులు, చినిపోయిన లాగా దుస్తులు ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ వచ్చింది, కావాలని చిల్లులు చేసి పెట్టేసుకున్న దుస్తులు అలాంటి వేసుకున్న దాని వల్ల చూడగానే నెగటివ్ భావం వస్తుంది కానీ మంచి భావం రాదు. అట్లాగా మంచి గుడ్డలు వేసుకోవాలి. ఇంకపోతే కేశాలు మనకి ఈ యొక్క తల వెంట్రుకలు కానీ ఇవన్నీ కూడా అనవసరంగా ఎక్కువగా పెంచకూడదు. ఇప్పుడు మగవాళ్ళు అయితే షేవ్ చేసుకుని కనీసం వారానికి ఒక రోజు షేవ్ చేసుకోవడము, అట్లాగే క్రాప్ కట్టించుకోవడము. అట్లాగే లేడీస్ కనుక అయి ఉంటే వాళ్ళు సాధ్యంత వరకు జడ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే మనకి ఇప్పుడు అంతా ఫ్యాషన్, మోడర్న్ ఫ్యాషన్ ఏంటంటే అందరు జుట్టుని ఎరబోసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఎరబోసుకోవడం మన సార్ మననే చెప్పాడు, మన ఈ యొక్క శివప్రసాద్ సార్ చెప్పాడు. ఏం చెప్పాడు, మనకి జడ వేసుకున్న దాని వల్ల మన యొక్క తలలో ఉండేటటువంటి నాడులన్నీ కూడా బిగుచుకోయేసి చాలా యాక్టివేట్ అవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి జడ ఎందుకు వేస్తున్నారో తెలుసుకునేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జడ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి మన వాళ్ళు. అలాగే ఈ యొక్క గోళ్ళని అనవసరంగా ఎక్కువ పెంచకూడదు. గోళ్ళకి ఆరోగ్యం కలిగించడం కోసంగా మనము మామూలుగా గోరింటాకు, ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోమంటారు. ఎందుకు, దానికి రీజన్ ఉందన్నమాట. ఆషాఢ మాసం అని చెప్పి కాదు, ఆషాఢ మాసం అంటే వర్షాకాలం వచ్చేది కాబట్టి వర్షాకాలం ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయనేసి కాళ్ళకి కానీ చేతులకు కానీ మనకి గోరింటాకు పెట్టుకోమని చెప్పేసి మన వాళ్ళు ఏది చెప్పినా కూడా అన్ని సైన్స్ పరంగా చెప్పారు. కానీ మన వాళ్ళు ఏంటంటే అదేదో ఒక ఆచారం సంప్రదాయాలను చేసేసుకుంటున్నాం, మన దాంట్లో సూక్ష్మాన్ని మనం గమనించుకోవడం లేదనమాట. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ఇంకపోతే అలంకరణ ఎప్పుడు కూడా మితిమీరి చేసుకోకూడదు. ఒక మనిషిని చూడగానే అలంకారం చేసుకుంటే అబ్బా చాలా బాగుంది, లక్ష్మీదేవిలాగా ఉంది, చాలా ముద్దుగా ఉన్నారు అట్లా అనిపించాలి కానీ వికారంగా అనిపించకూడదు. పెదాలకి అంట లిప్స్టిక్ వేసేసుకునేసి మరీ ఎక్కువగా సౌందర్య సాధనలు ఉపయోగించి చేసుకున్న దాని వల్ల మనకి చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేసుకోకుండా ఉండడం మంచిది. ఎలర్జీలు వస్తాయన్నమాట ఈ వేరే వేరే చెట్టు. ఇప్పుడు ఈ మధ్య ఈ మహిందీలు పెట్టిన దాని వల్ల చాలా మందికి చేతులంతా కూడా ఎలర్జీ వచ్చేసేసి చర్మ వ్యాధులు వచ్చినాయి అనమాట. కాబట్టి అలాంటి వాటి జోలి పోకుండా మంచిది. ఆభరణాలు ధరించడం అంటే మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆభరణం ధరించిన దాని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో మనకి మొన్ననే గత వారంలో మన శ్రీనివాస ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. శివప్రసాద్ గారు చెప్పారు, తెనాలి నుంచి చెప్పారు. ఏమంటే ఈ యొక్క చెవులకి ఈ యొక్క కమ్మలు పెట్టుకున్న దాని వల్ల, ముక్కు పడక పెట్టుకున్న దాని, కంఠమాల ధరించిన దాని వల్ల కానీ, వడ్డానం పెట్టుకున్న దాని, కాలి మెట్టెలు కానీ ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉందని చెప్పేసి చాలా వివరంగా చెప్పాడు సారు. కాబట్టి అలాంటి ఆభరణాలని ధరించడం చాలా మంచిది. కొంతమందికి ఆభరణాలు ధరిస్తే కొందరికి అలర్జీ రావచ్చు, అలాంటి వాళ్ళు మానేసుకోవాలి. కొంతమందికి కొన్ని వస్తువులు పడవన్నమాట, అంటే కొన్ని భాగాల్లో బెండపడు, అలాంటి వాళ్ళు మానేసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద ఆభరణాలు ధరించడం మన ఆరోగ్యరీత్యా మంచిదే. అది ఇంకపోతే ఆహారం ఎప్పుడు కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే ఏంటి, ఇటు పిండి పదార్థాలు కానీ, ఇక్కడ ప్రోటీన్స్ కానీ, నూనె పదార్థాలు,
అంటే కొవ్వులు అన్నమాట. ఖనిజ లవణాలు, విటమిన్స్ అన్నీ సమృద్ధిగా ఉండాలన్నమాట. ఎంతసేపు మన యొక్క ఆహారం ఎట్లా ఉంటుందంటే, ఆహారం కార్బోహైడ్రేట్స్ మాత్రం ఇంత పెట్టుకుంటాము, అంతకొద్దు కూర పెట్టుకుంటారు. మామూలుగా చేసేది చాలా తక్కువ తీసుకుంటారనమాట. అట్లా కాదు, మనకి ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకో. అన్నీ సమానంగా ఉండాలి, అన్నీ రావాలంటే. అట్లాగే ఉదయంటప్పుడు సాధ్యంత వరకు జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగండి, చాలా మంచిదన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, ధ్యానానికి మన నిద్రలేం కానీ 2 గ్లాసులు మంచినీళ్ళు తాగమని చెప్పాం కదా, అది మంచిదే. తర్వాత మనకి 7 గంటల ప్రాంతంలో క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగండి, చాలా మంచిదన్నమాట మనకి శరీరానికి. ఎందుకంటే జ్యూస్ ఎప్పుడు కూడా కడుపులో ఆహారం ఏమీ లేనప్పుడు తాగాలి జ్యూస్లు, అప్పుడు వెంటనే అది రక్తంలో కలిసిపోతుందని. చాలా మంచి యాక్టివ్గా మనకి. ఇప్పుడు మాత్ర వేసుకున్న దానికి ఇంజెక్షన్ చేయడానికి చాలా తేడా ఉంది. ఇంజెక్షన్ అంటే ఏముంది, వెంటనే రక్తంలో కలుస్తుంది అనమాట, బ్లడ్లోకి. మాత్ర అంటే కడుపులో పోవాలి, అరగాలి, అప్పుడు పనిచేస్తుంది. ఇట్లాగా జ్యూస్ కూడా అంతే అనమాట. ఆహారం కడుపులో ఏమి లేనప్పుడు కనుక జ్యూస్ తాగితే చాలా మంచిదనమాట. అట్లాగే ఉదయంటప్పుడు సాధ్యంత వరకు ఈ యొక్క నూనె పదార్థాలు కాకుండా టిఫిన్ చేయడం, మామూలు కనీసం ఇడ్లీ, దోశ, దాంట్లో ఎక్కువ నూనె వడలు, ఈ యొక్క పూరీలు అలాంటి బోండాలే కాకుండా ఇడ్లీ మంచిదే. ఇంకా తినగలిగితే మొలకల ధాన్యాలు, మొలక ధాన్యాలు అంటే పెసలు, ఈ యొక్క శనగలు, తర్వాత అలసందులు, వేరుశనగ, ఈ 4 విడివిడిగా నానబెట్టుకునేసి మొలకలు చేసుకొని తింటే మాత్రం చాలా మంచిదనమాట. ఒక గుప్పెడు, ఎంతో కాదు, గుప్పెడు పెట్టుకొని తిన్నామంటే ఇంకా మధ్యాహ్నం వరకు మీకు అసలు ఆకలే కాదు, చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేసడానికి అలవాటు చేసుకోండి. అట్లాగే ఆహారం తినేటప్పుడు కూడా ఎప్పుడు కూడా టీవీ చూసుకుంటాను, ఫోన్ మాట్లాడుకుంటాను అట్లా తినకూడదు. కుటుంబంలో సభ్యుల్లో మనం 4, 5 ఉన్నామనుకో, సాధ్యం వరకు అందరూ కలిసి తినడం అలవాటు చేసుకోండి. మనం ఎక్కడ అలవాటు అవుతుందంటే, ఉదయంటప్పుడు అంతా హడావుడిగా ఉంటుంది, కనీసం రాత్రిటప్పుడు దాదాపు అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి అందరూ ఒకే టైంకి కూర్చొని తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మంచిది అనమాట, చాలా మంచిది. ఆహారం తినేటప్పుడు కూడా కోపంతో తినకూడదు, విసుగ్గా చిరాగ్గా తినకూడదు. అది ఆహారం తినేప్పుడు బాగా నమిలి నమిలి తినాలన్నమాట. నమిలి నమిలి తినాలి అంటే ఆహారం నోటిలోనే సగం జీర్ణం అయిపోవాలి, చిన్న 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 రేణువులుగా అయిపోవాలి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా తేలిగ్గా జీర్ణం అవుతుంది అనమాట. నమిలి నమిలి తినాలి. అట్లాగే ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా నీరు తాగకూడదు. ఏదో గ్లాస్ దగ్గర పెట్టుకోవాలి, ఒక్క చుక్క అట్లా తాగాలే కానీ నీళ్లు తాగకూడదు. ఎందుకనంటే ఆహారం మన నోట్లోకి పోయినప్పుడు అక్కడ జఠరాగ్ని ఉంటుంది అనమాట. నీరు తాగితే ఏమవుతుంది, అది చల్లాపడిపోతుంది. ఇప్పుడు మండేటువంటి మంట మీద నీళ్ళు చల్లితే ఏమవుతుంది, ఆరిపోతుంది. అట్లాగా మన జఠరాగ్ని కొంత మందగిస్తుంది అనమాట. సాధ్యంత వరకు నీరు తక్కువ తాగాలి. అదే ఆహారం తీసుకున్న తర్వాత 1 గంట తర్వాత నీళ్ళు తాగొచ్చు, అదనమాట. ఆ విధంగా మనం ఆహారాన్ని భుజించాలి. ఇంకపోతే ఆహారానికి ముందు ఎప్పుడు కూడా మనం నీళ్లు తాగాలని చెప్పుకున్నాం. ఎందుకనంటే 1 గంట ముందు నీరు తాగితే ఆహారం తీసుకున్న దానికి సరిపడేటువంటి జీర్ణరసాయనం కూడా రెడీగా ఉంటాయన్నమాట, అప్పటికి బాగుంటాయి. కాబట్టి 1 గంట ముందు 1 గ్లాసు కానీ 2 గ్లాసులు నీళ్ళు తాగేస్తుండండి. అలాగే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు తాగిన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆహారం తక్కువ తీసుకుంటారు అప్పుడు. కాబట్టి అది కూడా మంచిదే. ఆహారం తిన్న తర్వాత కొద్దిగా నడవాలి, ఎక్కువ నడవకూడదు. కొంచెం కొంతమంది తినంగానే పడుకునే అలవాటు ఉంటుంది. కొద్ది దూరం అట్టా నడిచేసి 100 అడుగులు అట్టా మెల్లగా నడిచేసేసి అప్పుడు మనం పడుకోవచ్చు అనమాట. అట్లాగే పోతే తాంబూల సేవనం, తాంబూలం వేసుకోవడం. మనకి తాంబూలం ఒకప్పుడు బాగా విరివిగా వేసుకునేవాళ్ళు, ప్రతిరోజు వేసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో అది మళ్ళా తగ్గిపోయింది. అది ఆ ఫంక్షన్స్ పోయినప్పుడు ఆ కిళ్ళీలు వేసుకుంటున్నారే కానీ మామూలు కిళ్ళి అనేది అసలు నిజంగా కాదు. తాంబూలం అంటే ఎలా ఉంటాయి, ఆకు, ఒక్క, సున్నము, ఈ యొక్క యాలకులు, ఈ జాపత్రి, పచ్చకర్పూరం, లవంగాలు, ఇవన్నీ వేయాలన్నమాట. అవన్నీ వేసి దాన్ని తాంబూలం అంటారు. అది వేసుకుని తినే దాని వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది మనకి. అట్లాగే జీర్ణం అవుతుందే కాదు, ఈ యొక్క జీర్ణం చేసుకున్న నోటి దుర్వాసన లేకుండా ఉంటుంది. అంతేగాని ఈ పాన్ మసాలాలు అలాంటివి ఎప్పుడు కూడా గుట్కాలు అవి వాడకూడదని చెప్పాను అనమాట. కాబట్టి తాంబూల స్నానం మంచిదే. తాంబూలం సేవనం అయిపోయిన తర్వాత మనం బాగా నోటిని బాగా శుభ్రపరిచేసుకోవాలి. మళ్ళీ నోట్లో ఏం ఉండకూడదు, మళ్ళా నోటి శుభ్రపరిచేసుకోవాలి. ఇంకపోతే నిద్ర అనేది కనీసము రోజుకి 6 గంటలు నిద్రపోవాలి. 6 గంటలు, కనీసం 6 గంటలు నిద్రపోవాలన్నమాట. ప్రతిరోజు ఒక టైంకి పడుకోవాలి. 10 గంటలకు పడుకున్నాము, 10 గంటలకు పడుకున్నప్పుడు 6 గంటలు అంటే 4 గంటల వరకు పడుకుంటే సరిపోతుంది. 6 గంటలు నిద్రపోయినాం, ప్రశాంతంగా నిద్రపోతాం. అదనమాట. పగటి నిద్ర సాధ్యంత వరకు తగ్గించుకోవాలి. ఒకవేళ పడుకోవాలంటే
ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు చదివితే శరీరం మొద్దుబారిపోతుంది, మన బద్ధకం ఎక్కువ అవుతుంది అనమాట. పగటి నిద్ర మంచిది కాదు. అట్లాగా మంచిది. ఇంకపోతే ఈ యొక్క సమ చివరగా సమాజ సేవ. మన సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందుకనంటే కొంతమంది మన దేశ జనాభా చాలా ఎక్కువ. కొంతమందికి ఆకలి అంటే ఆహార సమస్య, విద్య లేకపోవడం, రోగాలతో బాధపడేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మన సమాజంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత వరకు మనం తగినంత సేవ చేయడము, సహాయం చేయడము. అంటే ఆహారం లేని వాళ్ళకి మనకి ఆహారం ఇవ్వడము, దుస్తులు లేని వాళ్ళకి మనకున్న దుస్తుల్లోనే కొన్ని దుస్తులు ఇవ్వడము, అలాంటి చదువు లేని వాళ్ళకి, లేకుండా చదువుకున్నానికి శక్తి లేని వాళ్ళకి మనమే కొద్దిగా సహాయం చేయడము. అలాగా చేసిన దానివల్ల మనం సమాజ సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మంచి అలవాట్లని మనం ఏర్పరచుకుంటే మనకి మంచిదనేసి మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మనకి ఈ యొక్క మన ఆచార శిష్యుడు ఆరోగ్యంలోకి మంచి విషయాల్ని తెలియజేశాడు. ఏంది? సుశ్రుత సంహిత అనే పుస్తకంలో ఈ యొక్క విషయాలన్నీ ఉన్నాయి. మనందరం కూడా ఈ యొక్క వాటిని పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాతర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.